బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కర్నూలు పర్యటనలో అడుగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. 8 వాహనాల కాన్వాయ్కు మాత్రమే అనుమతి ఉన్న ర్యాలీలో భారీగా వాహనాలను తీసుకొచ్చారు. అనుమతి లేకపోయినా బళ్ళారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైకులతో స్టంట్స్ చేస్తూ జనానికి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలు జిల్లా కారాగారంలో ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న జగన్ అనుమతి లేకపోయినా అక్కడి నుంచి భారీ ర్యాలీతో కర్నూలు బయలుదేరారు. దీంతో పలు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా వైసీపీ నాయకులు ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా భారీ జన సమీకరణ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మురళీకృష్ణ, అసలు జగన్ కర్నూలు పర్యటనలో ఏం జరిగింది? పోలీసులు అనుమతి ఉన్న రూట్లోనే ర్యాలీ జరిగిందా? రైట్ పవని, కర్నూలు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఏదైతే పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా భారీ జన సమీకరణ మాస్ గ్యాదరింగ్ తో వైటీపీ పార్టీ శ్రేణులు నాయకులంతా కూడా రోడ్లపైకి వచ్చి హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు దీనికి సంబంధించి నిన్నటి రోజునే కొన్ని ఆంక్షలు విధించారు. ఏదైతే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుంది, భారీగా జన సమీకరణ చేసేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఏదైతే ముందుగానే వీళ్ళు అనుమతి కూడా తీసుకోలేదు. రోడ్ షోకి సంబంధించి కానీ, అటు బహిరంగ సభ ఎక్కడైనా మాట్లాడే దానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే కేవలం ములాఖాతుకి సంబంధించి మాత్రమే వీళ్ళంతా కూడా అనుమతి తీసుకున్నారు. కేవలం జగన్ కాన్వాయ్కి మాత్రమే అనుమతి తీసుకున్నారు తప్ప మిగతా దేనికి కూడా అనుమతి తీసుకోలేదు. కాబట్టి ఓరకల్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే నేరుగా ఏదైతే కర్నూలు చివరన ఉన్నటువంటి పంచలింగాల సబ్ జైల్ వద్ద చేరుకోవడానికి మాత్రమే 8 కాన్వాయ్లకు మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి ఈ జన సమీకరణ అనేది చేయకూడదని చెప్పి కూడా నిన్నటి రోజునే కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ ఆంక్షలను వైసీపీ పార్టీ నాయకుల శ్రేణులు ఎక్కడ కూడా పాటించకుండా పోలీస్ ఆంక్షలను బేఖతారు చేస్తూ రోడ్లపై భారీగా హంగామా చేస్తున్నటువంటి పరిస్థితులు కొంది. రోడ్లపై డీజే సౌండ్ సిస్టంలు అదేవిధంగా బైక్ స్టాండ్స్ తో ఈ రకంగా విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కొంది. పోలీసులు ఎంత నివారించినా కూడా ఎక్కడ కూడా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ కూడా వినకపోగా ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కొంది. సాధారణంగా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల సబ్ జైలు వరకు సుమారు 38 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని చేరుకోవడానికి కేవలం మహాన్న కూడా 1 గంట సమయం పడుతుంది. కాకపోతే ఉదయం 11 గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికీ కూడా కర్నూలు సిటీని దాటకపోవడం అనేది గమనార్హం. ఏదైతే దారి పొడవున అడుగడుగునా కూడా రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలను కలుస్తూ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు పొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా దాదాపు 11 గంటలకి అంటే మురళీకృష్ణ, ఇప్పుడు 8 వాహనాల కాన్వాయ్కి మాత్రమే అనుమతి ఉంటే, అంటే అంత భారీ వాహనాలు వచ్చినప్పుడు మరి పోలీసులు వెంటనే ఎందుకు అడ్డుకోలేదు? పోలీసులు ఎక్కడ కూడా అడుగడుగునా అడ్డుకుంటున్నా కూడా వీళ్ళంతా కూడా వినని పరిస్థితి. ఎక్కడ కూడా పోలీసుల ఆంక్షలను బేఖతారు చేస్తూ వాళ్ళని తోసివేస్తూ మరీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ముందుగానే ఉదయం నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలను నాయకులను అడ్డుకున్నా కూడా వాళ్ళ మాటలను కూడా లెక్క చేయకుండా పోలీసు. మురళీకృష్ణ, అంటే ఇప్పుడు ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మరి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి రోజునే జిల్లా ఎస్పీ 30 యాక్ట్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా భారీ జన సమీకరణ అవకాశం లేదని చెప్పి కూడా నిన్నటి రోజునే హెచ్చరించారు. ఈ పోలీస్ సంక్షన్లను బేఖతారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా నిన్నటి రోజునే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈ జగన్ కదలికలు ఏవైతే ఉంటాయో దాదాపు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి సబ్ జైలుకు వెళ్లేటటువంటి మార్గంలో ఎక్కడెక్కడ భారీగా జనాలు సమీకరించారు, ఎవరెవరు సమీకరించారని చెప్పి కూడా అన్ని డీటెయిల్స్ వివరాలు సేకరిస్తున్నారు. డ్రోన్స్ తో కూడా నిఘా ఉంచారు. సీసీ కెమెరాల నిఘాలు కూడా వాళ్ళపై ఉంచారు. వీటి ఆధారంగా ఎవరైతే భారీగా ఈ జన సమీకరణలు చేసి ఉంటారో నాయకులు, వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మురళీకృష్ణ.